నేను కూడా బాధితురాలినే. మను భాకర్ ముదురుతున్న ఒలింపిక్స్ పతకాల నాణ్యత వివాదం. ఒలింపిక్స్లో అందజేసిన పతకాల నాణ్యతపై వస్తున్న ఫిర్యాదులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా భారత అథ్లెట్ మను భాకర్ కూడా తన పతకాలను వెనక్కు పంపించనున్నట్లు ప్రకటించారు. ఈమెకు అందజేసిన పతకాలపై పూతపోయి పతకాలు నాసిరకంగా మారుతున్నాయని తెలిపారు. మను భాకర్ 2021లో భారత్కు ఒలింపిక్స్ పతకాలను తెచ్చిన వారిలో ఒకరు. ఆమెకు వచ్చిన 2 పతకాలు ఇప్పుడు IOCకి తిరిగి పంపించనున్నారు. పతకాలకు పూత పోవడం వల్ల వాటిని కొత్త వాటితో భర్తీ చేయనున్నట్లు IOC హామీ ఇచ్చింది. మను భాకర్ తండ్రి రామ్ కిషన్ మాట్లాడుతూ ఈ పతకాలు ఇంట్లో షోకేసులో ఉంచినా మరింత పాడవుతాయేమోనని భయంగా ఉంది అని తెలిపారు. ఇక స్వప్నిల్ కుషాలే, సరబ్జోత్ సింగ్ వంటి భారత అథ్లెట్ల పతకాలు కూడా మసకబారినట్లు తెలుస్తోంది. భారత ఒలింపిక్స్ సంఘం వీటిని ఒకేసారి IOCకి పంపించి సమస్యను పరిష్కరించాలని నిర్ణయించింది. ఈ వివాదం ఒలింపిక్స్ సంస్థపై ప్రశ్నలను రేకెత్తిస్తోంది. పతకాల నాణ్యతపై అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం తీసుకుంటున్న చర్యలు ప్రపంచవ్యాప్తంగా అథ్లెట్లలో ఆసక్తిని కలిగిస్తున్నాయి.